హాయ్ చెప్పండి ఫ్రెండ్స్, ఏంటి అనుకుంటున్నారా? వీడియో మొత్తం చూడండి, తెలుస్తుంది. వాళ్ళ ఊరికి బస్సులు, ఆటోలు, ఏ వాహనాలు ఉండవు. చాలా పల్లెటూరు. పాపం అప్పుడప్పుడు నడిచి వస్తారంట. చూసి చూసి నాకు 4 కిలోమీటర్స్ పాపం అనిపించింది. ఫ్రెండ్స్, నేను మీ నుండి అడుగుతుంది ఒక లైక్. ఈ వీడియోకి లాంగ్ వీడియో ఉంది, వెళ్ళి దానికి లైక్ చేయటం వల్ల 10 మందికి తెలుస్తుంది. దానివల్ల ఇలాంటి ఆడపిల్లలు చదువుకోవటానికి వాళ్ళ ఊరికి బస్సులు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. కొంతలో కొంతైనా మనం హెల్ప్ చేసినట్లు అవుతుంది. నా వంతు నేను హెల్ప్ చేశాను. చూసి నాకెందుకులే అనుకొని నా దారిని వెళ్లకుండా మీ వంతు మీరు లైక్ చేయటం వల్ల, ఇంకొకరికి షేర్ చేయటం వల్ల వీళ్ళు ఊరికి బస్సులు పడే ఏర్పాటు జరగొచ్చేమో. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబర్ వల్ల మన ఆస్తులేం తగ్గవు. మన వల్ల అయినా హెల్ప్ చేయటం వల్ల మనకేం నష్టం జరగదు. తిరిగి మనకి హెల్ప్ దొరికిస్తాడు దేవుడు, అంతే కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. తప్పుగా ఏదైనా మాట్లాడుంటే సారీ తెలుపుకుంటున్నాను. నిజ నిజాలు గ్రహించమని నేను కోరుకుంటున్నాను. ప్రతిరోజు ఎవరు హెల్ప్ చేయరు. నేను చూశాను కాబట్టి చేశాను. అదే వాళ్ళకి బస్సులు ఉంటే ఇబ్బంది ఉండదు కదా. ఇక్కడ ఆడపిల్లల మ్యాటర్, అందుకే అలా మాట్లాడాను.